హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్ టూర్స్. ఈరోజు వచ్చేసి మన సర్వర్లో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అవుతుంది కదా, దాన్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో లేదంటే ఎలా రిమూవ్ చేయాలనేది ఈరోజు చూపిస్తాను. ఓకే, యాక్టివ్ డైరెక్టరీ కానీ డిఎన్ఎస్ కానీ డిహెచ్సిపి కానీ గ్రూప్ పాలసీ కానీ వాటిని ఎలా రిమూవ్ చేయాలి. ఓకే, దీని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఈ ఛానల్ మీద మీరు ఫస్ట్ టైం వచ్చినట్టుంటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది ఏదైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. యా, ఇప్పుడు వీడియోలు ఎటు వచ్చేసరికి చూడండి, ఇలా సర్వర్ ఉంటుంది మనకి. ఉన్నప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంటుంది యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయింది కదా, సో అలా చూపిస్తుంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మేనేజ్ నెట్ వెళ్ళండి. ఇక్కడ యాడ్ కింద ఉంది కదా, రిమూవ్ రోల్స్ అండ్ ఫీచర్స్, దీంట్లో క్లిక్ చేయండి. చేసిన తర్వాత సేమ్ నెక్స్ట్, ఈ సర్వర్లోనే కదా మనం డిలీట్ చేయాలనుకుంటాం కాబట్టి దీని మీదే నెక్స్ట్ రూట్ వేసేయండి. ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీస్ ఉంది కదా, దాని మీద అన్క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి రిమూవ్ ఫ్యూచర్స్, జస్ట్ రిమూవ్ చేసాం. ఓకే, ఇక్కడ డిఎన్ఎస్ ఏదైనా సరే అలా రిమూవ్ అని టైప్ చేస్తే వెళ్ళిపోతాయి. ఓకే, లోడ్ అవుతుంది. ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి డిమోన్ ద డొమైన్, అంటే మనం ప్రమోట్ చేసిన దాన్ని డిమోనిసైజ్ చేయాలి. ఓకే, దాంట్లో వెళ్తున్నాము. ఫోర్స్ ఆర్ లాస్ట్ డొమైన్ చేయాలనుకుంటున్నాము. లోడ్ అవుతుంది. మనం ప్రమోట్ చేసిన దాన్ని తీసేస్తున్నాం. ఓకే, క్లిక్ చేయండి. ఫోర్స్ ద రిమూవల్ ఆఫ్ ది డొమైన్, ఫోర్స్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రొసీడ్ విత్ రిమూవల్. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్, మనం ఇలాంటి పాస్వర్డ్ ఏదైతే ఇచ్చింటామో అప్పుడు మనం యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసేప్పుడు మనం ఒక పాస్వర్డ్ ఇచ్చింటామో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే చూపిస్తుంది మనకి. ఓకే, చూడండి పాస్వర్డ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ రిమూవ్, ఎస్, డిమోడ్ చేశాను. యా, ఓపెన్ అయిపోయింది. ఏం చేస్తాం, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. యా, చూడండి లోడ్ అయింది కదా, ఇక్కడ చెక్ చేయండి. ఎల్లో ఫ్లాగ్ ఏముంది అంటే మనం రిమూవ్ చేసాం కదా, మనం ప్రమోట్ చేయాలని అడుగుతుంది, మనతో అవసరం లేదు. ఇక్కడ మేనేజ్ లెట్ వెళ్ళండి, టూల్స్ లెట్ వెళ్ళండి. ఇప్పుడు మేనేజ్ లెట్ వెళ్ళి రిమూవ్ రోల్స్ అండ్ ఫీచర్స్ లెట్ వెళ్ళి, అంటే దాన్ని ఇలా మనం డిమోట్ చేసాము, ప్రమోట్ అయిన దాన్ని డిమోట్ చేసాము. ఇప్పుడు మనము రిమూవ్ చేస్తాము. ఓకే, డొమైన్ కంట్రోల్ని ఇలాంటి మనం రిమూవ్ చేసాము. ఇప్పుడు మనం డిమోట్ చేసాం కదా, ఇప్పుడు డిమోట్ చేసిన తర్వాత మనము యాక్టివ్ డైరెక్టరీని అన్ఇన్స్టాల్ రిమూవ్ చేస్తాము. రిమూవ్ ఫీచర్స్, లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి రిమూవ్ అయిపోయింది కదా, అంతే. సేమ్ డిఎన్ఎస్ రిమూవ్ చేయాలంటే డిఎన్ఎస్ మీద చేసేసి రిమూవ్ ఫీచర్స్ ఒకటేసారి అన్నీ మనం చేసుకోవచ్చు. ఓకే, రెండు చేశాను కదా, నెక్స్ట్ రూటాను గ్రూప్ పాలసీ కూడా నేను చేయాలంటే చేసేయచ్చు. ఓకే, ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని అన్క్లిక్ చేసేయండి, అయిపోతుంది. తర్వాత నెక్స్ట్, తర్వాత రిమూవ్ అయిపోతేనే చూడండి ఇక్కడ ఫ్యూచర్ రిమూవల్, అంటే రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసిన వెంటనే మనం రీస్టార్ట్ చేయాలి సిస్టమ్, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, ఓపెన్ అయింది కదా, పాస్వర్డ్ ఎంటర్ చేయండి.
ఓపెన్ అయినాక సర్వర్ మేనేజర్లోకి వెళ్ళండి. వచ్చాం కదా ఇప్పుడు సర్వర్ మేనేజర్లో. రిఫ్రెష్ అవుతుంది, జస్ట్ సెకండ్ వెయిట్ చేయండి. ఇక్కడ రిఫ్రెష్ అని చూపిస్తుంది కదా, సో సెకండ్ వెయిట్ చేద్దాం. ఓకే అయిపోయింది. టూల్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. చూడండి ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ కానీ డిఎన్ఎస్ కానీ డిహెచ్సిపి కానీ గ్రూప్ పాలసీ కానీ ఏది ఇన్స్టాల్ అవ్వలేదు. అంటే మనం ఏం చెప్తామంటే ఇప్పుడు మనం దాన్ని రిమూవ్ అయిపోయినట్టు మనకు అర్థం. ఓకే, ఇలానే మనము ఒక యాక్టివ్ డైరెక్టరీ కానీ డిఎన్ఎస్ కానీ గ్రూప్ పాలసీ కానీ ఏదైనా అన్ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇట్లా మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత రిమూవ్ రోల్స్ అండ్ ఫీచర్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఆ యొక్క సర్వర్ అనేది యాక్టివ్ డైరెక్టరీలోకి ప్రమోట్ అయ్యి ఉంటే దాన్ని ఫస్ట్ డిమోట్ చేయండి. డిమోట్ చేసిన తర్వాత మళ్ళీ యాక్టివ్ డైరెక్టరీలోకి మళ్ళీ డిమోట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి సిగ్నల్ చూపిస్తుంది ఎల్లో కలర్లో, ఇట్లా అది ప్రమోట్ చేయాలా అని చూపిస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే మేనేజ్ రోల్స్ అండ్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిమూవ్ రోల్స్ అండ్ ఫీచర్లోకి వెళ్ళేసి తర్వాత దాన్ని మళ్ళీ అని రిమూవ్ చేసేసి మళ్ళీ ఓకే చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇలానే మనం చేయాల్సిన. ఓకే అంతే వీడియో నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ బాయ్.